నమస్కారం. మోహన లావణ్యం కథల ప్రపంచంలోకి స్వాగతం. ఈరోజు మనం వినబోయే కథ 'శ్రీవారి కోరిక శ్రీమతి అలక'. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అది ఒక పల్లెటూరు. స్వచ్ఛమైన గాలి, పచ్చటి పైరు, నదీ ప్రవాహం, పూల తోట, వరి పంట చేళ్ళు, చెరుకు తోటలో ఊరిలో ఉండే వెంకటేశ్వర స్వామి ఆలయం. వీటన్నిటితో ఊరు ఎప్పుడు కలకలలాడుతూ ఉంటుంది. ఈరోజు కళ్ళ ముందు ఉన్న మనిషి రేపు ఉంటాడో ఉండడో అన్న నమ్మకంతో బ్రతుకుతున్న మనుషులం మనం. అలాంటిది ఆ ఊరిలో అందరూ ఒకరికి ఒకరు తోడుగా ఉంటారు. కల్మషం లేని మనుషులు. కొందరికి దుర్బుద్ధి ఉంటుంది. అలాంటి వాళ్ళని నమ్మి మోసపోతూనే ఉంటాము. కానీ వాళ్లకు కాలమే సమాధానం చెబుతుంది. అంతా పైవాడే చూసుకుంటాడు అని సరిపెట్టేసుకునే మనుషులు. అలాంటి ఊరి జనాల మధ్య రంగనాథులు, గోవర్ధన్ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు. వీళ్ళ ఇండ్లు కూడా పక్క పక్కనే ఉంటాయి. వీళ్ళ అమ్మలిద్దరూ ఒకే ఆసుపత్రిలో వీళ్లకు జన్మనిచ్చారు. కలిసే పుట్టారు, కలిసే పెరిగారు. విచిత్రంగా ఇద్దరు గుడిలో ఒకే రోజు ఒకేసారి పెళ్లి కూడా చేసుకున్నారు. ఆ దేవుడి దయ వల్ల రంగనాథులు, అలివేలు దంపతులకు ముందుగా బాబు పుట్టాడు. వాడికి మనోహర్ అనే పేరు పెట్టుకున్నారు. ఊళ్ళో వాళ్ళందరూ, అయ్యో రంగనాథులు భార్య అలివేలు పిల్లాడిని కనేసింది. మీ ఇద్దరికి ఒకేసారి పెళ్లి జరిగింది కానీ మీరెందుకు ఇంకా అమ్మా నాన్నలు అవ్వలేదు అని వాళ్ళందరూ గోవర్ధన్ని, రేవతిని అడిగారు. గోవర్ధన్ ఒక చిన్న చిరునవ్వు నవ్వేసి ఊరుకునేవాడు. కానీ అతని భార్య రేవతి ఆ బాధని తీసుకోలేకపోయింది. బాధపడుతూ దేవుళ్ళకి పూజ చేయడం మొదలుపెట్టింది. వీళ్ళ పెళ్ళయి 5, 6 సంవత్సరాలు కూడా కాలేదు కానీ, ఒకరోజు పెళ్లి చేసుకున్న అలివేలు రంగనాథులకు కొడుకు పుట్టాడు, నాకెందుకు పుట్టలేదు అని ఆమె బాధ. ఆ దేవుడి కరుణ వల్ల మనోహర్ పుట్టిన 2 సంవత్సరాల తర్వాత రేవతి కూడా బిడ్డకి జన్మనిచ్చింది. వీళ్లకు ఆ అమ్మాయి పుట్టింది. చాలా ముద్దుగా, బొద్దుగా ఉంది బుడ్డది. పాపకి మిథున అని పేరు పెట్టుకున్నారు. అలివేలు, రేవతి విషయానికి వస్తే భర్తలలాగే వీళ్ళ మధ్య కూడా మంచి స్నేహబంధం ఏర్పడింది. వీళ్ళు చాలా మంచివాళ్ళు, అమాయకులు, చదువుకోలేదు కాబట్టి సరిగ్గా లోకజ్ఞానం తెలీదు. ఆరు బయట కూర్చొని అమ్మలక్కలు చెప్పే కబుర్లు విని వదిలేసేవారే తప్ప వాళ్ళకి ఇంత బంగారం ఉంది, ఇంత ఆస్తి ఉంది అని ఇరుగు పొరుగు మీద పడి ఏడ్చే రకాలు మాత్రం కాదు వీళ్ళు. గోవర్ధన్, రంగనాథులు చదువుకున్నారు. సిటీకి వెళ్ళి ఏదైనా జాబ్ చేసుకుంటూ అక్కడే సెటిల్ అవ్వాలి అనుకున్నారు. కానీ గోవర్ధన్ వాళ్ళ అమ్మా నాన్నలు, రంగనాథుల వాళ్ళ అమ్మా నాన్నలు వాళ్ళిద్దరిని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా పల్లెటూరులోనే కట్టడి చేసేశారు. ఇక వాళ్ళు కూడా తల్లిదండ్రులని బాధ పెట్టడం ఇష్టం లేక ఊరు పట్టునే ఉంటూ వాళ్లకు ఉన్న భూమిని సాగు చేసుకుంటూ ఉన్నారు. స్నేహితులు ఇద్దరూ కలిసి రియల్ ఎస్టేట్ బిజినెస్ని కూడా స్టార్ట్ చేశారు. వీళ్లకు పుట్టిన పిల్లల అదృష్టం వల్లనో లేక ఆ దేవుడి దయ వల్లనో బిజినెస్ చాలా బాగా సాగిపోతూ ఉంది. ఇద్దరు స్నేహితులు బాగా సెటిల్ అయిపోయారు. విధి విచిత్రం కాకపోతే వీళ్ళకి మళ్ళీ పిల్లలు పుట్టలేదు. ఇక మనోహర్ స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేశాడు. మనోహర్ వెనకాలే తోకలాగా మిథున కూడా స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టింది. వీళ్ళ తల్లిదండ్రులు మంచి స్నేహితుల్లా ఉంటారు కానీ ఈ పిల్లలిద్దరూ ఎప్పుడు కొట్టుకు చేస్తారు. మిథున 2 పిలకలు వేసుకుంటుంది. మనోహర్కి కోపం వచ్చినప్పుడు ఆ బుడ్డదాని పిలకలని తీసేస్తాడు. ఆ బుడ్డది కూడా ఏమీ తక్కువ కాదు. మనోహర్ని కింద పడేసి వాడి మీద ఎక్కి కూర్చొని ఎక్కడ పడితే అక్కడ కొరికేస్తుంది. వీళ్ళ గొడవలు చూసి అలివేలు, రేవతి ఆ పిల్లలిద్దరికీ మరో 2 తగిలించి బుద్ధి చెప్పేవాళ్ళు. రేవతి మనోహర్ని దగ్గరికి తీసుకునేది. అలివేలు కూడా మిథునని దగ్గరికి తీసుకొని లాలించేది, బుజ్జగించేది. చీకటి పడే వరకు పిల్లలిద్దరూ వాళ్ళ వాళ్ళ అమ్మ నాన్నలతో కాకుండా అటు వాళ్ళు ఇటు, ఇటు వాళ్ళు అటు ఉండేవాళ్ళు. ఎందుకంటే ఇంట్లో మిథునని ఎందుకు కొట్టావురా అని అలివేలు ఇంకో 4 తగిలిస్తుంది. మనోహర్ని ఎక్కడ పడితే అక్కడ ఎందుకు కొరికావు అంటూ రేవతి కూడా మిథునని కొడుతుంది. అందుకే వాళ్ళు ఎక్కడ ఎక్కువ ప్రేమ దొరుకుతుందో అక్కడే ఉండడం మొదలుపెట్టారు. ఒక్కోసారి అయితే మిథున రంగనాథులు, అలివేలు గారితో కలిసి వాళ్ళ ఫంక్షన్లకు కూడా వెళ్ళేది. ఇది ఫంక్షన్కి వస్తే నేను రాను అని మనోహర్ మానం చేసేవాడు. నువ్వు మా అమ్మ నాన్నలతో వెళ్తే నేను మీ అమ్మ నాన్నలతో కలిసి సినిమాకి వెళ్తాను అంటూ గోవర్ధన్, రేవతితో కలిసి మనోహర్
సినిమాలకి, షికార్లకి వెళ్ళేవాడు. అయ్యో! పొరపాటున పిల్లలిద్దరూ ఇటు పుట్టాల్సిన వాళ్ళు అటు, అటు పుట్టాల్సిన వాళ్ళు ఇటు పుట్టేశారేమో అని తల్లిదండ్రులు నవ్వుకునేవాళ్ళు. మనోహర్ వల్ల గోవర్ధన్, రేవతికి కొడుకు లేని లోటు తీరిపోయింది. రంగనాథులు, అలివేలుకి కూడా అంతే. కూతురు లేని లోటు మిథునతో తీరిపోయింది. కానీ ఈ పిల్లలిద్దరి మధ్య మాత్రం కోపం ఇంకా పెరుగుతూనే ఉంది. తగ్గడం లేదు. మనోహర్ కంటే మిథున 2 సంవత్సరాలు చిన్నదే. కానీ వాడికంటే ఒక్క క్లాస్ మాత్రమే తక్కువ. స్కూల్లో మిథున ఎవరితోనూ అంత క్లోజ్‌గా ఉండదు. కానీ ఎవరైనా మిథునతో మాట్లాడితే మనోహర్‌కి అస్సలు నచ్చదు. వెంటనే మిథునతో గొడవ పడతాడు. కానీ మనోహర్ అందరితో మాట్లాడతాడు. "నువ్వు మాత్రం అందరితో నవ్వుతూ మాట్లాడతావు. నాతో ఎవరైనా మాట్లాడితే ఎందుకు నీకు నచ్చదు?" అని మిథున ఏడుస్తూ అడిగింది. "నేనంటే మగాడిని. అందరి మధ్యలో ఉండాలి. నువ్వు ఆడపిల్లవు. ఇలా అందరితో ఫ్రెండ్‌షిప్ చేయకూడదు" అని ఆ చిన్న వయసులోనే మనోహర్ చాలా పెద్ద మాటలు మాట్లాడేసరికి ఆమెకి చాలా కోపం వచ్చింది. వాళ్ళు చదువుకునేది కాన్వెంట్ స్కూల్. అక్కడికి చాలా మంది పిల్లలు వస్తారు కదా! వీళ్ళ గొడవని మిథున వాళ్ళ క్లాస్ పక్క సెక్షన్ అమ్మాయి మయూరి చూస్తూనే ఉంది. మనోహర్ వెళ్ళిపోయిన తర్వాత మయూరి మిథున దగ్గరికి వచ్చింది. "ఎవరతను? మీ అన్నయ్యనా?" అని అడిగింది. "కాదు" అని తల దించుకొని తలని అటూ ఇటూ ఊపింది. "ఓహో! నీ ఫ్రెండా?" అని మయూరి మళ్ళీ అడిగింది. "ఛీ! వాడు నాకు ఫ్రెండేంటి? ఫ్రెండ్ కాదు, ఎనిమీ" అని చెప్పింది. మిథున నిజంగానే ఎవరితోనూ అంత క్లోజ్‌గా ఉండదు. కానీ కొద్ది రోజుల్లోనే మయూరిని మిథున తన బెస్ట్ ఫ్రెండ్‌ని చేసేసుకుంది. చిన్న చిన్న విషయాలు, సంతోషాలు అన్నీ మయూరితో చెప్పేది. వాళ్ళ అమ్మ లంచ్ బాక్స్‌లో ఏది పెట్టినా మయూరితోనే షేర్ చేసుకునేది. మిథున, మనోహర్ గొడవ పడుతున్నప్పుడల్లా మయూరినే వీళ్ళ మధ్యలోకి దూరిపోయేది. అది మనోహర్‌కి అస్సలు నచ్చేదే కాదు. "ఏయ్! ఎవరు నువ్వు? ఎవరు? మా మధ్యలో నుండి పక్కకు జరుగు" అని మనోహర్ ఎప్పుడూ మయూరిని అంటూ ఉండేవాడు. కానీ మిథున మయూరిని ఒక్క మాట కూడా అననిచ్చేది కాదు. "నా ఫ్రెండ్" అంటూ వెనకేసుకొచ్చేది. మనోహర్ ఆకతాయి కుర్రాడు. చాలా బాగా చదువుతాడు. చదువుతో పాటు స్పోర్ట్స్‌లో కూడా చలాకీగా ఉంటాడు. మనోహర్ గురించి స్కూల్ మొత్తానికి తెలుసు కాబట్టి ఎవరు వాడితో గొడవ పెట్టుకోరు. వాడు కూడా ఎవరితోనూ గొడవ పడడు. ఒక్క మిథునతో తప్ప. స్కూల్ లైఫ్‌లోనే మనోహర్‌కి వాళ్ళ అమ్మా, నాన్న వాళ్ళ కుటుంబ సాంప్రదాయం ప్రకారం పంచె కట్టించి చాలా గ్రాండ్‌గా ఫంక్షన్ ఏర్పాటు చేశారు. మనోహర్ స్టేజ్‌పై ఉన్నాడు. మిథున ఆ ఫంక్షన్‌కి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చొని ఉంది. కానీ మనోహర్ స్కూల్ ఫ్రెండ్స్‌ని కూడా పిలిచాడు. అందులో మయూరి కూడా ఉంది. మయూరికి ఫంక్షన్‌లో బోర్ కొడుతుంది. మిథున వాళ్ళ ఇంటికి వెళ్ళింది. మిథునని బలవంతంగా ఆ ఫంక్షన్‌కి తీసుకొని వచ్చింది. మిథున మనోహర్ మీద కోపంగా ఉంది. అందుకే ఆ ఫంక్షన్‌కి మరీ అంతలా రెడీ అవ్వలేదు. కానీ మయూరి మాత్రం చాలా అందంగా రెడీ అయ్యి వచ్చింది. "ఏంటే పరాయి దానిలాగా ఇప్పుడు వచ్చావు" అని అలివేలు మిథునని కాస్త కోపగించుకున్నట్టుగా అన్నది. మిథున వాళ్ళ అమ్మ కూడా కోపంగా కూతురు వైపు చూసింది. ఇక రంగనాథులు, గోవర్ధన్ వాళ్ళ బిజినెస్ ఫ్రెండ్స్‌తో బిజీగా ఉన్నారు. ఇక అలివేలు, రేవతి కూడా వచ్చిన బంధువులని గేట్స్‌ని చూస్తూకుంటూ ఉన్నారు. ఆ రోజు మనోహర్ బర్త్‌డే కూడా కావడంతో బంధువులందరూ వెళ్ళిపోయాక కేక్ కట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. మనోహర్ కూడా మిథున కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఫ్రెండ్స్ అందరూ స్టేజ్ పైకి వచ్చారు. మనోహర్ మిథున వైపు కోపంగా చూస్తూ, "నేను ఇంత గ్రాండ్‌గా బర్త్‌డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే నువ్వు చూసి ఓర్వలేకపోతున్నావు కదూ" అని అన్నాడు. ఫంక్షన్‌లో కూడా ఆమెతో అందరి ముందు గొడవ పడుతూ ఉంటే మిథునకి చాలా కోపం వచ్చింది. కానీ అక్కడి నుండి వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళ అమ్మతో అదో గొడవ అని సైలెంట్‌గా ఉండిపోయింది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు వచ్చి చేరాయి. అది గమనించిన మనోహర్ మళ్ళీ ఆమె జోలికి వెళ్ళలేదు. కేక్ కట్ చేశాడు. వాళ్ళ అమ్మ, నాన్న బంధువులు వెళ్ళిపోతున్నారు అని హడావిడిలో ఉన్నారు. ఫ్రెండ్స్ అందరితో చివరగా నిలబడి ఉన్న మిథున దగ్గరికి వెళ్ళాడు. కేక్ పీస్ తీసుకొని వెళ్ళి ఆమెకు ముందుగా తినిపించాడు. ఆమె కళ్ళ నిండా నీళ్లతో సైలెంట్‌గా నోరు తెరిచి అతను పెట్టింది తినేసింది. నాకు వద్దు అని చెప్తే మనోహర్ ఏం చేస్తాడో ఆమెకు బాగా తెలుసు. ఒకసారి ఆ సిట్యుయేషన్‌ని ఊహించుకుంది. "రేవతి ఎంత?" అని కేక వేస్తాడు. ఆవిడ వచ్చే మిథునకి 4 మొట్టికాయలు కొడుతుంది. వీళ్ళు పుట్టగానే ఆ 2 కుటుంబాలు బంధుత్వంతో కలిసిపోవాలి అని అనేసుకున్నారు. చిన్నప్పటి నుండి వీళ్ళకు "వీడే నీకు మొగుడు, ఇదే నీకు పెళ్ళాం" అని చెప్తూనే పెంచారు. దాంతోనే మనోహర్‌కి ఇంకాస్త టెక్కు ఎక్కువైపోయింది.
నువ్వు నాతోనే ఉండాలి. నాతోనే మాట్లాడాలి. నేను చెప్పిందే చెయ్యాలి అని మిథునపై పూర్తి హక్కును చూపిస్తున్నాడు. మిథున వాళ్ళ పల్లెటూరులో ఉంటుంది కాబట్టి అక్కడ భార్యాభర్తల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలను చూస్తూ పెరిగింది. కొందరైతే భార్యలని రోడ్డుపైన పడేసి కొడతారు. అది చూసినప్పుడు మిథునకి మనోహరే గుర్తుకు వస్తున్నాడు. రేపు పెళ్ళయ్యాక వీడు కూడా నన్ను ఇలాగే కొడతాడా? ఎప్పుడూ నాతో గొడవ పడుతూనే ఉంటాడు. వామ్మో! వీడిని అస్సలు పెళ్లి చేసుకోవద్దు అని ఆ చిన్న మనసు చాలా దూరం ఆలోచించి మనోహర్‌ని చూస్తేనే భయపడిపోతూ ఉంది. కొద్ది రోజుల తర్వాత మిథులకి కూడా ఓణీల ఫంక్షన్‌ని చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. చిన్న జరీ బార్డర్ ఉన్న గ్రీన్ కలర్ పట్టు చీర కట్టించారు. తలకి పూల జడ వేశారు. పెద్ద కళ్ళకి కాటుక దిద్దారు. చిన్న సన్నటి పెదాలకి లిప్‌స్టిక్స్ వేశారు. చేతి నిండా గాజులు, సన్నటి నడుముకి వడ్డానం పెట్టారు. నడుస్తూ ఉంటే కాలి మువ్వలు నేను వస్తున్నాను పక్కకి జరగండి అని శబ్దాలు చేస్తున్నాయి. చెవులకు దుద్దులు, మెడలో తలతలా మెరిసిపోతున్న బంగారం చూడ్డానికి 2 కళ్ళు సరిపోవడం లేదు. ఆ ఫంక్షన్‌కి వచ్చిన అమ్మలక్కలందరూ మితిలో వేసుకున్న బంగారం గురించి, పట్టు చీర గురించి మాట్లాడుకుంటున్నారు కానీ, మనోహర్ చూపు మొత్తం ఆమె పైనే నిలిచిపోయాయి. ఇదేంటి ఈరోజు కొత్తగా కనిపిస్తుంది? ఎప్పుడూ ఇంత అందంగా కనిపించలేదు. ఈరోజేంటో చాలా స్పెషల్‌గా, చాలా అందంగా ఉంది. 10 రోజుల తర్వాత చూస్తున్నాను కదా! అందుకే దీనికి ఇంత అందం వచ్చినట్టుంది. వెళ్ళి వెంటనే బుగ్గని కొరికేయాలి అనిపిస్తుంది అని మనోహర్ మనసులోనే అనుకుంటూ ఆమెకి ఎదురుగా కూర్చొని ఆ ఫంక్షన్ మొత్తం కళ్ళార్పకుండా చూస్తూ ఉన్నాడు. ఫంక్షన్ తర్వాత మిథునలతో మనోహర్ మరీ అంత ఎక్కువగా గొడవేమీ పడడం లేదు. ఇప్పుడు మిథునలో చాలా మార్పులు వచ్చాయి. మనోహర్‌కి కూడా అన్నీ తెలుస్తున్నాయి. మిథునని చూడగానే అతనిలో ఏదో అలజడి మొదలయింది. మనోహర్ ఆమెకి ఎంత దగ్గరగా వస్తే అంతగా చెమటలు పట్టేస్తున్నాయి ఇప్పుడు మిథునకి. వీళ్ళు ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు. ఇప్పుడేంటి కొత్తగా వింతగా ప్రవర్తిస్తున్నారు అని మయూరి వీళ్ళని గమనించడం మొదలుపెట్టింది. మయూరికి మనోహర్ అంటే ఇష్టం. అందుకే మిథునతో స్నేహం చేసింది. కానీ మనోహర్ మయూరిని అస్సలు పట్టించుకోడు. నిజానికి మయూరి కంటే మిథున కాస్త బొద్దుగా ఉంటుంది. కాస్త కలర్ కూడా తక్కువ అనే చెప్పొచ్చు. కానీ చాలా కలగా ఉంటుంది మిథున. మయూరి తెల్లగా పాల నురగలా ఉంటుంది. స్లిమ్‌గా ఉంటుంది. స్కూల్ ఏజ్‌లోనే బాడీ మెయింటెనెన్స్‌ని ఓ రేంజ్‌లో మెయింటైన్ చేస్తుంది. కావాలనే వీళ్ళ మధ్య ఎప్పుడూ గొడవ పెడుతూనే ఉంటుంది. కాలం మారుతూ ఉంది. పచ్చటి పొలాలు కాస్త ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్‌లు అయిపోయాయి. పైరు గాలికి కూడా కాలుష్యంతో వేస్తూ ఉంది. పల్లెటూరు కాస్త టౌన్ అయింది. కల్మషం లేని మనుషుల మధ్య కోపాలు, ద్వేషాలు పెరిగిపోయాయి. మనోహర్ ఇంటర్ కూడా కంప్లీట్ అయ్యింది. ఇక పై చదువుల కోసమని సిటీకి వెళ్తాను అని ఇంట్లో చెప్పేశాడు మనోహర్. మగపిల్లవాడు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు పడకుండా వాళ్ళ అమ్మ నాన్న మనోహర్ని జాగ్రత్తగా సిటీకి పంపించేశారు. మనోహర్ వెళ్ళిన తర్వాత మిథున చాలా సంతోషపడిపోయింది కానీ ఎందుకో దిగులుగా ఉంటుంది. ఇక మయూరి విషయం అయితే చెప్పనవసరమే లేదు. ఎప్పుడెప్పుడు సెకండ్ ఇయర్ కంప్లీట్ అవుతుందా, ఎప్పుడు సిటీకి వెళ్ళి మనోహర్ చదివే కాలేజీలో చేరుకోవాలా అని ఆలోచిస్తూ ఉంది. అప్పుడప్పుడు మనోహర్ వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తాడు. రేవతికి కూడా ఫోన్ చేస్తాడు. మిథున పక్కనే ఉంటుంది. అతను మాట్లాడేదంతా వింటూ ఉంది కానీ ఆమె మాత్రం అతనితో మాట్లాడదు. మనోహర్ ఆమె గురించి అడుగుతాడు. అప్పుడప్పుడు పండగలకి ఇంటికి వచ్చేవాడు. 2 రోజులు ఉండి వెళ్ళిపోతాడు. ఆ 2 రోజులు కూడా మిథునని ఏడిపిస్తూనే ఉండేవాడు. వీళ్ళ గొడవల మధ్య మిథున సెకండ్ ఇయర్ కూడా కంప్లీట్ అయింది. ఇక ఇప్పుడు ఆమె కూడా సిటీకి వెళ్ళి చదువుకోవాలి. అక్కడ ఇక్కడ అని ఎందుకు వెతకడం కాలేజీని మనోహర్ వెళ్ళే కాలేజీలోనే జాయిన్ చేపిద్దాం అని పెద్దవాళ్ళు అన్నారు. కానీ మిథున మనోహర్ చదువుకునే కాలేజీలో చదువుకోను అని ఖచ్చితంగా చెప్పేసింది. వేరే స్టేట్‌లో చదువుకుంటాను అని కూడా చెప్పింది. మిథున అంత మొండిగా ఉండడంతో వాళ్ళు కూడా ఆమె ఇష్టాన్ని కాదనలేకపోయారు. ఏంటే మీనా ఇలా చేశావు? నువ్వు కూడా నాతో పాటే సిటీకి వస్తే నువ్వు, నేను, మనోహర్ మళ్ళీ మన ముగ్గురం కలిసి చదువుకుంటాం కదా! అని మయూరి అన్నది. నేను వేరే స్టేట్‌కి వెళ్ళి చదువుకుంటానే. నా నిర్ణయం మార్చుకోను. ఎవరు ఎన్ని చెప్పినా నేను అస్సలు వినను అని మిథున తన బెస్ట్ ఫ్రెండ్ ముఖం పైన చెప్పేసింది. ఎవరు రాకుంటే నాకేంటిలే. ఇక నువ్వు రాకుంటే నాకు ఇంకా మంచిది. చదువు పూర్తయ్యేలోగా మనోహర్‌ని నా వైపు తిప్పుకుంటాను అని మయూరి మనసులోనే మురిసిపోతూ ఉంది. కానీ మిథున ఎందుకు మనోహర్ చదువుకునే కాలేజీలోకి వెళ్ళడం లేదో మిథునకి, మనోహర్‌కి మాత్రమే తెలుసు. లాస్ట్ పండక్కి మనోహర్ ఇంటికి వచ్చినప్పుడు అతను చేసిన ఆకతాయి పని వల్లే మిథున అతనికి దూరంగా వెళ్ళిపోతుంది. పండక్కి వచ్చిన మనోహర్ మిథునతో ఎప్పటిలాగే గొడవ పడుతూ ఉన్నాడు.
అయితే ఆ రోజు పండగ అని చెప్పి మిథున వాళ్ళ అమ్మ బలవంతంగా లంగావోని కట్టించింది. మనోహర్‌కి బాగా తెలుసు గొడవ పడితేనే అతని దగ్గర చాలాసేపు ఉండిపోతుంది మిథున అని. అందుకే కావాలని గొడవ పెట్టుకున్నాడు. కానీ అతని చూపు మొత్తం ఆమె పరువాల పైన, నడుము పైన ఆమె మాట్లాడుతున్న పెదాలపైనే ఉన్నాయి. అది గమనించని మిథున అతన్ని తిడుతూనే ఉంది. ఎవరూ లేని చోటు కాబట్టి మనోహర్ మళ్ళీ ఒకసారి అటు ఇటు చూసి ఆమె నడుము పైన చేతులు వేశాడు. మిథున గొంతు మూగబోయింది. మాటలు బయటికి రావడం లేదు. ఆమె పర్వాలకి అతని చెస్ట్‌ని ఆనించాడు. ఇక ఆమె ఊపిరి ఆగిపోయినంత పని అయింది. అంతటితో ఊరుకోలేదు. ఆమె ఎర్రటి సన్నటి గులాబీ లాంటి పెదాలని అతని పెదాలతో ముడివేశాడు. అతను అలా చేస్తాడని మిథున అస్సలు ఊహించలేదు. ఆమె కళ్ళలో నుండి కన్నీళ్లు కారిపోతున్నాయి. అవి అతని చెంపలని తాకాయి. అతను ఆమె కన్నీళ్లను తుడిచాడు. "ఎందుకే ఏడుస్తున్నావు? నీతో నేను ఏదో చేయించుకోవాలని ఇక్కడికి వచ్చాను. కానీ నువ్వు ఇప్పుడు నా నుండి దూరంగా పారిపోతూనే ఉంటావు. నేనంటే నీకు ఇష్టం లేదా? కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఆ అమ్మానాన్నలకు చెప్పి తొందరగా పెళ్లి చేసుకోవాలని ఉంది. కానీ మన చదువు కంప్లీట్ కాలేదు కదా! అందుకే ఆగుతున్నాను. పెళ్లి వరకు ఈ చిన్న చిన్న ముద్దులు, కౌగిలింతలు నాకు భిక్షగా వేయవే అంటూ ఆమెని మళ్ళీ ఒకసారి గట్టిగా హత్తుకున్నాడు. అతను తిరిగి సిటీకి వెళ్ళేటప్పుడు మిథునకి సారీ చెప్పాడు. సినిమాల ప్రభావం వల్ల నా బుర్ర పాడైపోయింది అని కూడా చెప్పాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత మిథున వారం రోజులు బెడ్‌పై నుండి లేవలేదు. చలి, జ్వరం వచ్చేసింది. మళ్ళీ అతని కంట కనపడకూడదు అని చదువు పేరు చెప్పి దూరంగా వెళ్ళిపోతూ ఉంది. మనోహర్ పక్కనే ఉన్న సిటీలో చదువుకుంటున్నాడు. మిథున పక్క స్టేట్‌కి వెళ్ళిపోయింది. ఇక మయూరి మనోహర్ చుట్టూ తిరుగుతూ ఉంది. ఇటు మనోహర్, అటు మిథున ఇద్దరూ చదువుపైన దృష్టి పెట్టారు. మనోహర్ ఊరికి వచ్చినప్పుడు మిథున రాదు. మిథున వచ్చినప్పుడు మనోహర్ రాడు. ఇప్పుడు వీళ్ళ చదువులు కూడా పూర్తయిపోయాయి. మధ్య మధ్యలో పెద్దవాళ్ళు వీళ్ళ పెళ్లి గురించి అడుగుతూనే ఉన్నారు. కానీ ఇప్పుడే పెళ్లి చేసుకోము అంటూ వీళ్ళు దాటేస్తూ వచ్చారు. పెద్దవాళ్ళకి భయం చుట్టేసుకుంది. ఎక్కడ పిల్లలు పక్కదారి తొక్కుతారో, వేరే వాళ్ళని ప్రేమిస్తారో అని. మిథున ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉంది. మనోహర్ చాలా పట్టుపట్టి రాత్రి పగలు తేడా లేకుండా చదివి గవర్నమెంట్ జాబ్‌ని సంపాదించాడు. చాలా పెద్ద పోస్ట్‌లోనే జాయిన్ అయ్యాడు. ఇక వీళ్ళిద్దరికి పెళ్లి చేయాలి అని పెద్దవాళ్ళు నిర్ణయించుకున్నారు. మనోహర్‌ని, మిథునని ఊరికి రప్పించారు. వాళ్ళ అనుమతి లేకుండానే పెళ్లి పత్రికలను కూడా అందరికీ పంచేశారు. వీళ్ళ పెళ్ళికి ఇంకా 4 రోజుల టైం మాత్రమే ఉంది. వాళ్ళకు సంబంధించిన షాపింగ్ అంతా పెద్దవాళ్ళే చేసేసారు. ఇక వాళ్ళిద్దరికీ నలుగు పెట్టే తంతు మాత్రమే మిగిలిపోయింది. వాళ్ళ ఇంటికి వెళ్ళిన మయూరికి, మనోహర్‌కి, మిథునకి పెళ్లి జరగబోతుంది అని తెలిసి వెంటనే మిథున వాళ్ళ ఇంటికి వచ్చేసింది మయూరి. "ఏంటే? ఏం జరుగుతుంది? మీ బావ సిటీలో ఎలా ఉంటాడో, ఎలాంటి అలవాట్లకు బానిసైపోయాడో నీకు చెప్పాను కదనే! అతనికి అన్ని అలవాట్లు ఉన్నాయి. అలాంటి వాడితో నువ్వు హ్యాపీగా ఉండలేవు. పైగా మీ ఇద్దరి మధ్య ఎప్పుడు గొడవనే జరుగుతుంది. అసలు మీరు నవ్వుతూ మాట్లాడుకున్నదే నేను ఎప్పుడూ చూడలేదు. అలాంటి మీరు పెళ్లి చేసుకుంటే లైఫ్ లాంగ్ కలిసి ఉండలేరే! ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు అని మీ పెద్దవాళ్ళకు చెప్పేసేయ్" అని మయూరి మిథునకి బ్రెయిన్ వాష్ చేసింది. నిజానికి మయూరి మనోహర్ పక్కనే ఉండి మిథునకి అతని గురించి ఫోన్లో లేనిపోనివన్నీ చెప్పేది. ఏ అమ్మాయితోనన్నా అతను క్లోజ్గా మాట్లాడితే ఆ ఫోటో దించి ఇదిగో ఈ అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడు, ఇదిగో ఆ లాడ్జిలో ఈరోజు నైట్ అంతా దానితో పడుకొని వచ్చాడు, వీడితో గొడవ పెట్టుకున్నాడు, ఒక నైట్ జైల్లో ఉన్నాడు, బాగా డ్రింక్ చేస్తున్నాడు, తాగుతున్నాడు, సిగరెట్లు కూడా అని ఇలా లేనిపోని వాటి గురించి చెప్పింది. మయూరి మిథునతో మాట్లాడుతూ ఉన్నప్పుడే మనోహర్ కూడా ఆమె వెనకాలే గదిలోకి వచ్చాడు. మిథున మనోహర్ వైపు చూసింది. "నువ్వేంటి ఇక్కడ? ఎవరైనా చూస్తే నా గురించి ఏమనుకుంటారు?" అని కంగారు పడిపోతూ అడిగింది. అతను 2 చేతులు ఫోల్డ్ చేసుకొని మిథున కళ్ళలోకి చూస్తూ "ఎలా ఉన్నావు?" అని అడిగాడు. "హా! ఏదో ఉన్నాను" అని ఆమె సమాధానం ఇచ్చింది. "అయితే నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టమేనా?" అని స్ట్రెయిట్‌గా ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగాడు. "నీలాంటి వాడిని ఎలా పెళ్లి చేసుకోమంటావు? చిన్నప్పుడే నువ్వు నన్ను ఏం చేయబోయావో" అంటూ మయూరి వైపు చూసి ఆగిపోయింది. "ఇప్పుడు ఇదిగో నా ఫోన్‌లో నీకు సంబంధించిన ప్రూఫ్‌లన్నీ ఉన్నాయి. వీళ్ళందరితో తిరిగావు. ఏమీ తెలియని వాడిలా నన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చావా?" అని మిథున అడిగేసరికి మనోహర్ మయూరి వైపు చూశాడు. "నా గురించి ఇన్ఫర్మేషన్ నీకు ఎవరో చెప్పారు. ఎవరు చెప్పారో నాకు తెలీదు కానీ ఫోటోలో ఉన్నదైతే నేనే. నేను మొగాడిని. ఎంజాయ్ చేయాలనుకున్నాను చేశాను. అయితే ఏంటి?" అని కోపంగా అన్నాడు. మయూరి మనోహర్ మాటలు విని ఇక ఆశ్చర్యపోయింది. వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని మనసులోనే అనుకుంటూ ఏదైతేనేంటి వీళ్ళిద్దరికీ
పెళ్లి ఆగిపోతే బాగుండు అని ఆమె చాలా సంతోషపడిపోతూ ఉంది. ఇక వీళ్ళ పెళ్లి జరగదు అని. మిథున కళ్ళల్లో కన్నీళ్లు వచ్చి చేరాయి. ఈ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను. ఈ ఛానల్‌లో ఇది నా మొదటి కథ. ఈ కథ విన్న తర్వాత నచ్చితే లైక్ చేసి తప్పకుండా కథ గురించి కామెంట్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా ఆడియో స్టోరీ ఛానల్స్ లాగే నా ఛానల్‌ని కూడా ఆదరిస్తారు అని కోరుకుంటున్నాను. ఇక సెలవు. ఈ కథ నెక్స్ట్ పార్ట్‌లో కలుసుకుందాం. మీ మోహన లావణ్యం.